రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ లాంచ్ చేశారు. ఈ కమిషనరేట్ పరిధిలో మొత్తం 3 జోన్లు, 6 సబ్ డివిజన్లు, 22 పోలీస్ స్టేషన్లున్న ఈ కార్యాలయాన్ని ఫ్యూచర్ సిటీ కమిషనర్ సుధీర్ బాబు ప్రారంభించారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని మొదటి అంతస్తులో తాత్కాలికంగా ఈ ఆఫీస్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేయనున్న భవిష్యత్ నగరానికి తగ్గట్టుగా పోలీసింగ్ ఉంటుందన్నారు ఫ్యూచర్ సిటీ సిపి సుధీర్ బాబు. ఓం మహాగణాధిపతయే లో 22 పోలీస్ స్టేషన్స్ ఉంటాయి. బోత్ సైబరాబాద్ నుంచి మన ఇంత పూర్వకాలం ఉన్నటువంటి రాచకొండ నుంచి వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ కలిసి అది మల్కాజ్గిరి జోన్ కమిషనరేట్గా వచ్చింది. మల్కాజ్గిరి కమిషనరేట్ నుంచి వచ్చినటువంటి ఈ మహేశ్వరం జోన్, అలానే సైబరాబాద్ నుంచి వచ్చినటువంటి పోలీస్ స్టేషన్ అన్నీ కలుపుకొని టోటల్ 22 పోలీస్ స్టేషన్స్ను మనం ఇక్కడ కమిషనరేట్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు 3 జోనల్ డీసీపీస్ ఉంటారు, ట్రాఫిక్ అధికారులు ఉంటారు. దాని తర్వాత అన్ని రకాలుగా ఇప్పుడు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి ఈ ఏరియాలో మనము ఎస్ఓటీ టీమ్స్ తయారు చేయడము, అలానే క్రైమ్ టీమ్స్ తయారు చేయడము, ఆఫీస్ వ్యవస్థను రూపొందించడము, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ కేసెస్ వేరే దగ్గర ఉన్నటువంటి వేరే కమిషనర్స్ ఉన్నటువంటి అవన్నింటి ఇక్కడ తీసుకొచ్చి వాటికి సంబంధించిన ఫైల్స్ని కానీ మా ఆఫీస్ మెయింటెనెన్స్ కూడా అవసరం కానీ మేము చర్యలు చేపడతాం. అంతేకాకుండా ఒక వరల్డ్ క్లాస్ కమిషనర్ బిల్డింగ్ ఇక్కడ రాబోతుంది. అది వచ్చే వరకు ఇక్కడ ఈ వ్యవస్థలో మేము పనిచేస్తాం. దాని తర్వాత బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేము అక్కడికి మా సొంత భవనం నుంచి మేము డెలివరీ. కొత్తగా ఏర్పాటైన మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్కు తొలి కమిషనర్గా బాధ్యతలు చేపట్టారు ఐపీఎస్ అవినాష్ మహంతి. అనంతరం నేరెడ్మెట్ కార్యాలయంలో అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. పోలీస్ శాఖ పనితీరు, ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణపై దృష్టి సారిస్తామని చెప్పారు. మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో నేరాలను నియంత్రిస్తామన్నారు సిపి అవినాష్ మహంతి.